హాయ్ ఈరోజు ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్లో మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? సరే, అయితే ఈరోజు ఏం జరిగిందంటే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ధీరజ్ ఇంకా ప్రేమ గురించి అయితే వచ్చింది. ధీరజ్ ప్రేమ మన స్టోర్ రూమ్లో వాళ్ళు సామాన్లు సర్దుతుంటారు కదా, అట్లనే సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే మన ప్రేమ ధీరజ్ని ఫన్నీగా అంటది, ఈ స్టోర్ రూమ్ లో అన్ని పాత సామాన్లే ఉన్నాయి కదా, పనికిరాని చెత్తనే ఉన్నది కదా, మరి నువ్వెందుకురా ఇన్ని రోజుల నుంచి ఇందులో లేవు అని ఫన్నీగా మాట్లాడుతుంది ధీరజ్తో. ధీరజ్ ఏమైనా తక్కువ, ధీరజ్ కూడా దానికి కౌంటర్ ఇస్తాడు. ఏమంటే, అయ్యో తెలివి లేని బుజ్జాయమ్మ, నువ్వు కూడా ఇప్పటి నుంచి ఉండేది ఇక్కడే కదా, అంటే నువ్వు కూడా పనికిరాని చెత్తవే అన్నట్టేనా అని ఫన్నీగా ఆన్సర్ చెప్తాడు. సో ఇక్కడికైతే వీళ్ళు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో భాగ్యం, మన భాగ్యం అంటే ఎవరు? శ్రీవల్లి వాళ్ళమ్మ. ఆమె అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటది. ఎందుకంటే దేవుని దేవల్లనే మన శ్రీవల్లి ఒక ఇంటిది అయిపోయింది, ఎన్నో కష్టపడి శ్రీవల్లికి అయితే పెళ్లి చేసినాం కదా అని సంతోషంగా ఉంటుంది. అసలు ఆమె చేసిన పనికి మధ్యలో దేవుని అంటది. అంటే వాళ్ళు ప్లాన్లు చేసిరు కదా, అట్లా ప్లాన్లు చేసి మన దేవుని మీద వేస్తుంది. అది భాగ్యం పని. సరే, అంతట్లో మన శ్రీవల్లికి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. శ్రీవల్లి ఫోన్ చేద్దామని అనుకునే టైంకి శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినాక ఈ భాగ్యం ఫోన్ తీసుకొని, అమ్మా శ్రీవల్లి 100 years నీకు అని అంటది. 100 సంవత్సరాలు అంటది, 100 ఏళ్ళు అంటది. అప్పుడే మన శ్రీవల్లి అమాయకంగా, ఓయ్ అమ్మాయి నాకు 25 ఏళ్ళు అన్నావు కదా, ఇంకా 75 సంవత్సరాలు చెప్తున్నావేంటి అంటది. అయ్యో అట్లా కాదే తల్లి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే నాకు ఫోన్ చేసావు, అందుకే నీకు 100 years 100 ఏళ్ళు అని చెప్పానని ఇక భాగ్యం చెప్తుంది. ఇక అప్పుడే నర్మద ఏమంటదంటే, ఫస్ట్ నర్మద కాదు సారీ శ్రీవల్లి ఏమంటదంటే, అమ్మ మనం నర్మదా సాగర్కి శాంతి ముహూర్తం మనం చేసినట్టుగానే, మనం ప్లాన్ చేసినట్టుగానే సక్సెస్గా అలాది క్యాన్సిల్ చేసిన అని చెప్పి సంతోషపడుతుంది. సంతోషపడినాక వెంటనే ఇక వాళ్ళమ్మ అక్కడ మన భాగ్యం ఏమంటదంటే ఫోన్లో, మంచి పని చేసావమ్మా, ఇట్లా నేను చెప్పినట్టే విను అని అంటది. అప్పుడే ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడే నర్మద శ్రీవల్లిని చూస్తుంది. చూసిన తర్వాత ఇక శ్రీవల్లి ఫోన్లో మాట్లాడుతుంటే నర్మద అక్కడే ఉంటుంది. శ్రీవల్లి ఒక్కడసారి షాక్, అమ్మో నా మాటలు వినేసిందేమో అని అనుకుంటుంది శ్రీవల్లి. కానీ ఇక నర్మద అక్కడే ఉంటుంది. కానీ మరి వినిపించిందా వినిపించదా మనకు తెలియదు, కానీ వినిపించినట్టే వెళ్ళిపోతుంది అక్కడ నుంచి నర్మద. అప్పుడే ఇక శ్రీవల్లి నర్మదని చూసి ఎట్లా యాక్టింగ్ చేస్తుంటే, అమ్మాయి నా చెల్లె అందరు మంచిగా ఉన్నారా అని అంటది. ఇక భాగ్యం అనుకుంటుంది, ఎవరైనా నచ్చిరాయ్ అని మంచిగా గెస్తెత్తది. గెసేసినాక ఈ శ్రీవల్లి ఉండి, అవునమ్మా అవును అని స్లోగా అంటది. ఇక భాగ్యం ఉండి ఇక మంచిగా అనుకుంటుంది, ఎవరో ఉన్నారు, సరే సరే నేను చెప్పేది మంచిగా విను, ఏంటంటే నీ దగ్గర గిల్టు నగలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చేసాయి, లేదంటే గిల్టు నగలని మీ అత్తగారికి తెలిసిపోతే తర్వాత పెద్ద గొడవ అవుతుంది అని మన భాగ్యం అయితే అంటది. ఎవరితోని? మన శ్రీవల్లితోనే అంటది. అన్నాక, అమ్మోయ్ అట్లా ఎట్లా తీసుకురావాలి, ఆ నగలి నేను ఎట్లా తీసుకురావాలి అని శ్రీవల్లి అంటది. అప్పుడు భాగ్యం అంటది కదా, దానికి నా దగ్గర ఐడియా ఉంది, నువ్వు అల్లుడు గారిని తీసుకురా, భోజనానికి అని చెప్పి తీసుకురా, తీసుకొచ్చేటప్పుడు ఈ నగలు కూడా తీసుకురా, అట్లనే మీ ఇంట్లో అందరినీ కూడా భోజనానికి తీసుకురా అంటది. ఇక దానికి మన శ్రీవల్లి ఉండి, అమ్మో ఇంకా పెద్దవాళ్ళందరికీ అట్లా ఎట్లా చెప్పాలి నేను అని అంటది. అన్నాక సరే సరే నేనే ఫోన్ చేసి మాట్లాడతా అని భాగ్యం అంటది. ఇక వీళ్ళు ఫోన్ పెట్టేస్తారా, అయిపోతుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇక రామరాజు హడావిడిగా ఉంటాడు. ఇక చందు పెళ్లి వల్ల ఆయన రైస్ మిల్కి వెళ్ళకుండా ఉంటాడు కదా, తొందర వెళ్ళాలి, పనులు చాలా పెండింగ్ ఉన్నాయి అది ఇదని చెప్పేసి హడావిడిగా ఉంటాడు. ఇక శ్రీవల్లి మామయ్య బయటకు వెళ్తాడు కదా అని మంచిగా మజ్జిగ తీసుకుని వస్తుంది. మామయ్య గారు మజ్జిగ తాగండి అని చెప్తుంది. ఇక అప్పుడే అందరు అక్కడ ఉంటారు. మన రామరాజుకి ఫోన్ వస్తుంది. ఎవరు? భాగ్యం. ఎవరు? శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, అన్నయ్య గారు ఏంటి బాగున్నారండి, వదిన గారు ఉంటే కూర్చుంత ఫోన్ ఇల్లి మాట్లాడతానండి అన్నయ్య గారు అన్నాక రామరాజు వేదవతికి ఫోన్ ఇస్తాడు. ఫోన్ ఇచ్చినాక వేదవతి ఏం చేస్తుంది, నమస్కారం వదిన గారు మంచిగా ఉన్నారా అంటారు. ఇక మన భాగ్యం ఉండి ఏమంటుందంటే, ఏం లేదు వదిన గారు, మన 16 రోజుల పండుగ ఉంది కదా, మన శ్రీవల్లిని మీరు తీసుకొని మీరు అందరు కుటుంబ సభ్యులుగా అందరు మా ఇంటికి వచ్చి ఇంత భోజనం చేసి వెళ్తే మాకు సంతోషంగా ఉంటుందండి, ఆచారం కదండి, మరందరు వస్తారు కదా అని అంటారు. అంటే ఇక రామరాజు పక్కకుండి, పని ఉన్నది వీలు కాదని చెప్పు వదినకు అని చెప్పేసి అంటాడు. అన్నాక ఇక వేదవతి చెప్తుంది, రైస్ మిల్లు తీయక బాగా రోజులైందండి, ఇక మన ఆయన రావడం వీలు కాదు కానీ మేము అందరం వస్తామండి అని చెప్పేస్తుంది. ఆడికి ఇక అయిపోతుంది. ఏమైపోతుంది, ఈ రామరాజు అటు వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఉంది ఇక్కడ, మన వేదవతి ఏం చేస్తాడంటే మన శ్రీవల్లికి ఫోన్ ఇస్తుంటది. శ్రీవల్లి ఇంకా మీ అమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతురా అంటది. ఇక శ్రీవల్లి యాక్షన్ ఎట్లా ఉంటుందంటే, అమ్మ ఫోన్ చేసిందా, అత్తయ్య గారండి, మామయ్య గారండి, ఇక్కడ మీ ప్రేమానురాగాల మధ్య మీ ఇంట్లో ఇక్కడికి వచ్చినాక మా అమ్మ నాన్నల గురించి మర్చిపోయానండి, మీతో ఉన్నాను కదండి, వాళ్ళ గురించి ఆలోచనలే లేవండి అని ఇక కొంచెం లేనిపోని అతి ప్రేమ కురిపిస్తుంది వీళ్ళ అత్తమామ మీద. ఇక ఫోన్ మాట్లాడంటది. అప్పుడే పక్క నుంచి నర్మద వస్తుంది. ఎందుకంటే నర్మద తెలుసు ఆల్రెడీ, ఈమె పొద్దున్నే వాళ్ళ అమ్మతో మాట్లాడింది, ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉందాం అనుకుంది కదా, ఉండలేనన్నది కదా అని చెప్పేసి నర్మద అనుకుంటుంది. ఇక తర్వాత వేదవతి ఫోన్ పెట్టిస్తుంది. ఇక అప్పుడే మన భాగ్యం ఫోన్లో ఏంటి, నా బిడ్డ మంచి ప్లానింగ్ వర్కౌట్ చేస్తుంది, నేను చెప్పినట్టే వింటుంది అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వేదవతి ఫోన్ పెట్టేసినాక అందరినీ రండి మనము ఇక వెళ్ళాలి, రేపు అందరం కలిసి వెళ్దాం, మన శ్రీవల్లి వాళ్ళ ఇంటికి పోవాలి భోజనానికి అన్నాక ఈ మన నర్మద ఉండి
ఆఫీస్కి వెళ్ళాలి అత్తయ్య నేను రావడం వీల్లేదు అని అంటుంది. అట్లా గవర్నమెంట్ కోడలు ఏం కాదు ఒకరోజు సెలవు పెట్టు అని వేదవతి అంటుంది. ఇంకా అప్పటికి నర్మద ఉండి లేదు లేదు అత్తయ్య నా దగ్గర ఉన్న సెలవులని మొన్ననే వాడుకున్నాను పెళ్ళికి, ఇప్పుడు సెలవు పెట్టేది లేదు, హాఫ్ డే కూడా అంటే ఒక రోజు సగం పూట కూడా సెలవు పెట్టరాదని చెప్పి అంటది. రామరాజు ఉండి సరేలే అని అంటాడు. సరేలే అన్నాక ఇక సాగర్కి నర్మదకి వీలు కాదు. ఇక నెక్స్ట్ ఉన్నది ఎవరు మన వీలు కాదు అంటారు. ప్రేమ ఉండి నాకు కూడా కాలేజీ ఉంది నాకు కూడా వీలు కాదు అంటారు. ఇక అప్పుడే శ్రీవల్లి ఎంటర్ అవుతుంది. ప్రేమ నర్మద వస్తలేదని నువ్వు వస్తలేవు కదా, అయినా ఎవ్వరు మా ఇంటికి ఎవ్వరు కూడా మా ఇంటికి రావడానికి ఇష్టపడతలేరు, మా ఇంటికి రండి అనగానే ఏదో ఒకటి సాకులు చెప్తున్నారు. శ్రీవల్లికి టైం దొరికితే చాలు ప్రేమ మీద పడుతుంది. ప్రేమ నువ్వు కావాలని నర్మద వస్తలేదని నువ్వు కూడా రానంటున్నావు కదా, అంతేలే అర్థమైందిలే తెలిసిపోతుంది అంటే లేదు అక్క అదేం లేదు అన్నాక ఇక చందు ఉండి మన ఎవరు ధీరజ్ని అంటాడు. ధీరజ్ రారా ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకోరా కదా అన్నాక ఇక అందరూ ధీరజ్ నొప్పిస్తారు. ధీరజ్ సరే అంటాడు. సరే సరే మరి ఇంకా వస్తలే అన్న తర్వాత ఇక అక్కడికి అయిపోతుంది. మన నర్మద ఆఫీస్కి పోతుంది. ఆఫీస్కి పోయేటప్పుడు ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది. అక్కయ్య నువ్వు మంచి ఆఫీస్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నావు, అసలే వాళ్ళని చూస్తే వెరైటీగా అక్కడ ఎట్లా ఉంటుందో ఏం జరుగుతుందో నాకు భయంగా ఉన్నది అని చెప్పేసి ప్రేమ అంటది. నర్మద ఉండి నాకు ఆఫీసు లేకున్నా నేను వచ్చేదాన్ని కాదు అని చెప్పి నేనైతే తప్పించుకున్నా ఇక నువ్వే అని చెప్పేసి అక్కడ నుంచి ఏం కాదని చెప్పి నర్మద వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ శారీస్ ఇట్లా శారీస్ చూస్తూ ఉంటుంది. ఇది ఈ చేతిలో ఒకటి ఇట్లా అక్కడ శారీస్ చూస్తుంది ప్రేమ. ఇట్లా శారీస్ పట్టుకొని ఉంటుంది ప్రేమ. అంటే శారీ చుడిదార్ పట్టుకొని ఉంటుంది. శారీ వేసుకోవాలా వెళ్ళేటప్పుడు చుడిదార్ వేసుకోవాలా ఏంటా అని ఆలోచిస్తుంటుంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నా ఏం తీసుకోవాలని తీరేస్తూ ఉంటుంది. సో ఇక్కడికైతే అయిపోయింది. ఇవాళైతే ఈ స్టోరీ ఇంతే జరిగింది. రేపు ఇంకేదైనా మంచి ముచ్చట్లుంటే నేనైతే ఆ మంచి ముచ్చట్లను మీతో ఫన్నీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే నేనైతే వస్తాను. వినడానికి మీరు రెడీ కదా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.